ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సెలవు సెలవు సెలవు. జడి జడి డోంట్ మూవ్. వెళ్ళిన ప్రతి చోట అడ్డొస్తూనే ఉన్నారు. ఈ రోజేం చేయలేకపోవచ్చు, కానీ నా చేతిలో మీరిద్దరు చేస్తారు. ఇలాంటి వార్నింగ్లు చాలా చూసాం. హ్యాండ్స్ అప్. అర్జున్, రే అర్జున్, యాడైపోయినవురా? ఏరా మచా. రే యాడ్రావాడు నల్లగుడ్లుడు? నల్లగుడ్డలోడా పారిపోయాడ్రా. ఎట్లా ఇడిచిపెట్టినవరా? దేవుడి జోలికి వచ్చినోండి అట్లా ఇడిచిపెట్టచ్చునా? వాడెక్కడికి పోతాడు? మా టార్గెట్ వాడి. ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతాం. ఎనీహౌ, నువ్విచ్చిన ఇన్ఫర్మేషన్తోనే మేమిక్కడి వరకు రాగలిగాం. ఎంతో మందిని కాపాడగలిగాం. ఏంకేడి, నువ్వు మాత్రమే డిపార్ట్మెంట్లోకి వచ్చావు. నీ ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదా. వాడొక స్వేచ్ఛాజీవి. వాడికి నచ్చినట్టుగానే బ్రతుకుతాడు. ఒకరి కింద పనిచేయడం అనేది వాడి వల్ల కాదులే. మీ అందరి ప్రాణాలు కాపాడింది మేము అనుకున్నారు, కానీ వాళ్ళిక్కడున్నారని, ఈ గుళ్ళో ఇలాంటిదేదో జరగబోతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మహావాడే. వీడి వల్లే మీకు పెద్ద ప్రమాదం తప్పింది. సార్, నేనొచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ అబ్బాయి ఏదో చిన్న తప్పు చేశాడని అతనెందుకు పనికి రానట్టుగా చూస్తున్నారు. మీ అబ్బాయిని ఇంతమంది అభిమానిస్తుంటే మీ మొహంలో ఒక ఆనందం కూడా లేదు. అవును సార్, కొడుకుని నలుగురు పొగిడినప్పుడు ఆ తండ్రి ఎంతో ఆనందపడతాడు అంటారు. కానీ మీ చుట్టూ ఇంతమంది వాణ్ణి పొగుడుతూ ఉన్నా కూడా మీరు మాత్రం మౌనంగా ఉన్నారు. చూడండి సార్, అతను చేసిన ఒక చిన్న తప్పును చూస్తున్నారు, కానీ అతను చేసిన ఇంత పెద్ద మనిషిని గుర్తించలేకపోతున్నారు. ఈ రోజు ఈ గుడిలో ఇక్కడున్న మీరు, మేము ఇంతమంది బతికే ఉన్నామంటే దానికి కారణం మీ అబ్బాయి. తను ఈరోజు కాపాడింది మనుషుల్ని మాత్రమే కాదు, దేవుళ్ళని కూడా కాపాడాడు. దేవుళ్ళని కూడా కాపాడగలిగిన కొడుకుని కన్నందుకు సంతోషపడాలి గాని బాధపడకూడదు సార్. చూసినావా అన్నా, నా అల్లుణ్ణి గాలోడు గాలోడు అంటుంటివే. చాలా మంది ఆడపిల్లలకి ఆదర్శంగా నిలబడిన జగదాత్రి పాప కూడా చెప్తా ఉండాది నా అల్లుడు ఎంత గొప్పోడో అని. చూడు, చుట్టూ ఉన్న జనాలు ఎట్ట పొగుడుతా ఉండారో నా అల్లుణ్ణి. ఇంతకన్నా గొప్ప బిడ్డ ఏ తండ్రికుంటాడన్నా?
ఎప్పుడు అపార్థం చేసుకోవడం కాదన్నా. అప్పుడప్పుడు కాస్త అర్థం చేసుకో చాలు. ఓకే సార్, ఇంక మేము బయలుదేరుతాము. వస్తాము. ఒక నిమిషం అమ్మా. అమ్మా, హారతి ఇవ్వబోయే సమయానికి ఆ వెధవలు అమంగళం చేశారు. హారతి ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆ వెధవలను భయపడ్డాను కానీ మీరిద్దరూ కలిసి ఒక పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. దయచేసి మీ చేతుల మీదుగానే స్వామివారికి హారతి ఇచ్చి వెళ్ళండి. సరే. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటమ్మా, కాబోయే దంపతులే కదా. ప్రతి కార్యం కలిసి చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోటే అన్నానమ్మా. ఈ అమ్మాయి నా చెల్లెలు. అనుకోకుండా పంతులు గారు ఏదో అన్నారని ఆ మాటలకు కూడా కోపడితే ఎలా అక్క? ఏంటిది? ప్రతిదానికి వాణ్ణి వెనకేసుకొస్తుంది. విజయం మనసులో ఏముంది? మన్నించాలి, తప్పుగా అనుకోకండమ్మా. సాక్షాత్తు ఆ దైవమే నా నోటితో పలికించిందేమో. మేము వెళ్ళొస్తామండి. అరే మర్చిపోకరా, డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు మా ఇంటికి రా. నన్ను రమ్మడం కాదురా, నేను ఎలాగో వచ్చాను కదా. నువ్వు ఒకసారి మా ఇంటికి రా. దీనికి సంబంధించి ఖచ్చితంగా మీకు డిపార్ట్మెంట్ తరపున అవార్డు వచ్చేలా చేస్తాము. వెళ్ళొస్తామండి. వస్తామండి. మంచిది. వస్తాం. మంచిదమ్మా. వస్తాంరా.